అమ్మ ఇప్పుడు మనకు కృష్ణ అవతారం అంటే, ఇప్పుడు మనకి నెక్స్ట్ కల్కి అవతారం రాబోతుంది అని వింటున్నాం గదా! నిజంగానే కల్కి అవతారం అనేది వస్తుందా? అంటే వస్తే ఎందుకొస్తుంది? దేనికోసం వస్తుంది? ఏ అవతారమైనా కూడా దుష్ట శిక్షణ, హ్మ్. శిష్ట రక్షణ. ఇదే పరమార్థం. ఇంతకు మించి ఇంకేమీ లేదు. ఏ అవతారం వచ్చినా, ఏ దేవత వచ్చినా, స్త్రీ రూపంలో గాని, పుం రూపంలో గాని, ఏ రూపంలో వచ్చినా హ్మ్. వచ్చేది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఇవి మాత్రమే జరుగుతాయి. హ్మ్. ఆ దుష్టులకి పక్కనే ఉండే అనుయాయులు కూడా దుష్టులుగా పరిగణించబడి వారు కూడా వెళ్ళిపోతారు. హ్మ్. కనుక ఎవ్వరూ ఎక్కడ ఉండరు. అందుకోసమే వస్తాయి అవతారాలన్నీ. హ్మ్. ఈ కల్కి అవతారం కలియుగాంతంలో వస్తుంది. వచ్చినాక కల్కి అప్పుడు ఉన్న వాళ్ళందరినీ ముఖ్యంగా హ్మ్, అవినీతి పరులైనటువంటి నాయకులందరినీ చంపేయటానికి వస్తుంది ఆ అవతారం. హ్మ్. కనుక ఈ ప్రస్తుతం అవినీతి పరులైన నాయకులు కొంచెం అంటే ఏమంటారు, వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, హ్మ్. ఖబర్దార్ అన్నట్టు. ఓకే. అవినీతి పరులైన నాయకులని హ్మ్. నాయకులు అంటే రాజులు హ్మ్. వధించటానికి వస్తుంది. ఇది మనకి భవిష్య పురాణంలో కనిపిస్తుంది, భాగవత పురాణంలో కనిపిస్తుంది. హ్మ్. ఈ వివరాలు మనకి కనిపిస్తాయి. అక్కడ కల్కి అనేవాడు విష్ణు శర్మ సుమతి అనే దంపతులకి హ్మ్. శంబల నగరంలో పుడతాడని రాసి ఉంది. హ్మ్. ఇంతవరకు అన్ని అవతారాలు కొంచెం శ్యామవర్ణం. హ్మ్. ఈ విష్ణు ఈ కల్కి మాత్రం కొంచెం శ్వేతవర్ణంలో పుడతాడట. ఓకే. చక్కగా శ్వేత గుర్రం ఎక్కి హ్మ్. చేతిలో పొడుగాటి పదునైన ఖడ్గం ధరించి, హ్మ్. ఆ గుర్రం మీద ఎక్కి ఖడ్గం ధరించి ఆ, ఈయన ఆ గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చి దొరికిన వాడిని దొరికినట్టు చంపేస్తాడట. ఓహ్! అది చెప్పటం. హుహు. అక్కడ అసలు యుద్ధాలు ఏమి లేవు ఇంకా. హ్మ్. దొరికితే వాడు చెడ్డవాడు అనిపిస్తే చంపేయటమే. హ్మ్. అటువంటి ఎదురు లేని ఖడ్గం కలిగిన, హ్మ్. ఆపలేని శక్తి కలిగిన గుర్రం, ఎదురులేని ఖడ్గం కలిగిన కల్కి, ఈ రెండిటితో వచ్చి ఈ నరసంహారం అంటే దుష్ట సంహారం చేస్తాడు. ఓకే. ఈ శంబలా నగరం ఎక్కడ ఉంది అనేది చాలా మంది ఇప్పటి నుంచే, మరి ఆ పుట్టే చోట ఎక్కడైనా ఉంటే ముందరే అక్కడికి వెళ్ళి పూజలు చేసుకునేవాళ్ళు, ముందరే అక్కడికి వెళ్ళి నివసించే వాళ్ళు ఉంటారు కదా. అవును. ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు శంబలా నగరం గురించి కనుక్కోవటానికి జరిగాయి. హ్మ్. శంబలా నగరంలో సిద్ధాశ్రమం అని ఒక ఆశ్రమం ఉంది. హ్మ్. ఈ సిద్ధాశ్రమం గురించిన వివరాలు మనకి రామాయణంలో విశ్వామిత్రుడు తపస్సు చేసి సిద్ధాశ్రమంలో రాముడిని లక్ష్మణుడిని తోడు తీసుకెళ్తాడు. హ్మ్. మారీచుడు సుబాహుడు నాకు అడ్డం పడుతున్నారు, నన్ను యజ్ఞం చేసుకొని ఇవ్వటం లేదు, పూర్తి చేసుకొని ఇవ్వటం లేదు అని హ్మ్. కదా. ఆ ఆశ్రమం అనమాట. అది ఓకే. ఎక్కడుంది ఎవరికీ తెలియదు. హ్మ్. ఇప్పటికి కూడా ఎవరికీ తెలియదు. అందరూ వెళ్ళామని చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని ఎంత నమ్మచ్చు? అవును. ఇప్పుడు రేపు నేను కూడా వెళ్ళానని చెప్పొచ్చేమో మీకు. హ్మ్. నమ్మాలి కదా మీరు. అక్కడ రుజువులు నేను చూపించి కానీ పెద్ద పెద్ద పండితులు, మహర్షులు, ఆహ్, వాళ్ళు అంటే జీవితాంతం ఉపాసనలో ఉన్నవాళ్ళు, వాళ్ళు వెళ్ళిన వాళ్ళు చెప్పితే నమ్మాలి. హ్మ్. మా గురువుగారు సిద్ధేశ్వరానంద భారతి చెప్పారు. నేను వెళ్ళాను, వచ్చాను. అక్కడ నన్ను వాళ్ళు పిలిచి పెంచుకొని తీసుకెళ్లారు అని చెప్పారు. హ్మ్. అంతేకాదు ఇంకొక విదేశీ వనిత కూడా నన్ను రమ్మన్నారు, నేను వెళ్ళాను, నాకు చూపించారు అని ఒక పుస్తకం కూడా రాసింది ఆవిడ. హ్మ్. అక్కడి దాకా వెళ్ళాక ఎక్కడికి వెళ్ళాలో, హిమాలయాల దాకా వెళ్ళారు. అక్కడి దాకా వెళ్ళాక ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. మానసరోవరం దగ్గర దా కైలాస పర్వతం దగ్గర దానికి ఒక ఓపెనింగ్ ఉంది ఆ నగరానికి. హ్మ్. ఒక ద్వారం. అది ఎక్కడుందో ఎవరికీ తెలీదు. ఓకే. అది దాచుకొని ఉంటుంది. అంటే హ్మ్. ఎక్కడుందో గుప్తంగా ఉంటుంది. హ్మ్. ఆ గుప్తంగా ఉన్న దాని దగ్గర ఆహ్, వెళ్ళి అక్కడ అందరూ వెతుకుతూ ఉంటారు. అది హ్మ్. ఎవరికీ సరిగా తెలీదు. అలాంటి చోట విదేశీ వనిత వెతుక్కుంటూ ఉంటే ఒక పిల్లవాడు, గోవులు కాసే పిల్లాడు మురళి వాయించుకుంటూ వచ్చి, కృష్ణుడేనేమో, హ్మ్. రా తీసుకెళ్తాను నిన్ను, ఫలానా వాళ్ళు పిలిచారు కదా, నువ్వెవరో గైడ్‌ని తీసుకొచ్చావు, వాడు రావద్దు, వాడిని పంపించేయి, నేను హ్మ్. నిన్ను తీసుకెళ్తానని చెప్పి చెయ్యి పట్టుకున్నట్ట. హ్మ్. కళ్ళు తెరిచేసరికి ఆవిడ అక్కడ ఉందిట. ఓకే. ఆవిడ తన అనుభవాలన్నీ ఆ పుస్తకంలో రాసుకున్నారు. అవి కూడా మనకి నెట్‌లో దొరుకుతాయి. హ్మ్. ఇంకా అదే సంబలా నగరం, అక్కడే సిద్ధాశ్రమం అని, అక్కడ ఈనాటికి చిరంజీవులందరూ అక్కడ చక్కగా ఉన్నారు, తపస్సు చేసుకుంటున్నారు. మహావతార్ బాబా ఉన్నారు, హ్మ్. అక్కడ వ్యాసుడు ఉన్నాడు, ఇవన్నీ చెప్తారు. హ్మ్. ఇవి కాకుండా మనకి ఇంకొకటి ప్రాక్టికల్‌గా కనిపించేటటువంటి కాంక్రీట్ ఎగ్జాంపుల్ ఇంకొకటేంటంటే, అది ఆహ్, ఎకిరాల వేదవ్యాస్ గారని, ఆయన అసలు పేరు వేదవ్యాస్ గారు కాదు, శ్రీనివాస చక్రవర్తి. హ్మ్. ఆయన వేదవ్యాస్‌గా పేరు మార్చుకున్నారు. వాళ్ళ తాతగారి పేరు కూడా శ్రీనివాస చక్రవర్తి. ఓహో! సాధారణంగా తాతల పేరు హ్మ్. మనోళ్ళకి పెడుతూనే ఉంటారు కదా. అవును. ఆ శ్రీనివాస చక్రవర్తి గారు
కొన్నేళ్ల క్రితం ఆ రోజుల్లో వాళ్ళతో ఈ నికోలస్ రోరిచ్ వీళ్ళందరూ జగదీష్ చంద్రబోసు ఇలాంటి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలతో వాడు కొంతమంది కలిసి ఒక జట్టుగా చేరి వాళ్ళందరూ శంబలా నగరం కనుక్కోవటానికి వెళ్ళారు. వెళ్ళి ఆ, హిమాలయాల్లో తిరిగారు 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 తిరిగారు. అందరూ తలవదారి అయిపోయారు. మళ్ళీ కొంతమంది కలుసుకున్నారు, మళ్ళీ కొంతమంది విడిపోయారు. ఇవన్నీ వాళ్ళు రికార్డ్ రాసుకున్నారు, డాక్యుమెంట్ రాశారు. రాసి ఒక చోట దాకా తీసుకెళ్ళాక ఒక లామా వీడికి దారి చూపించి ఒక ప్రాంతాన్ని దాకా తీసుకెళ్ళి ఇక్కడ దాకానే మీకు ప్రవేశం, ఇక్కడి నుంచి మీకు ప్రవేశం లేదు, ఇంత దాకా చూశారు కదా వెళ్ళిపోండి అని చెప్పారట. ఓకే. ఆ లామాని వీళ్ళందరూ దండం పెట్టి నువ్వెవరు ఏమిటి మాకు ఇంత దాకా ఎలా చూపించగలిగావు అసలు నువ్వు, లేకపోతే మేము అగమ్య గోచరంగా అయిపోయేవాళ్ళం కదా, తిరిగి ఎలా వెళ్ళాలో కూడా దారి తెలియని పరిస్థితిలో మేము ఉన్నాము అని అంటే నేనే వ్యాసుణ్ణి అని చెప్పాట. ఓకే. నేనే వ్యాసుణ్ణి అని చెప్పాట. చెప్పి వీళ్ళని మళ్ళీ మళ్ళీ వాళ్ళ దారి వాళ్ళకి చూపించాడు. వీళ్ళు వెనక్కి తిరిగి వచ్చి అదంతా ఒక గ్రంథం రాశారు. ఆ గ్రంథం రాసి ఆ డాక్యుమెంట్ని అప్పుడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కదా, బ్రిటిష్ వాళ్ళ ఆర్కైవ్స్కి పంపించారు. వీళ్ళందరూ సంతకాలు చేసి 2 కాపీలు చేశారు. ఒకటి బ్రిటిష్ వాళ్ళ ఆర్కైవ్కి పంపించారు. ఇంకో 2వ కాపీ దాంట్లో రాసుకున్నారు, మేము 2 కాపీలు రాస్తున్నాం, ఒకటి ఇక్కడ పెడుతున్నాం, ఒకటి వాళ్ళకి పంపించామని రాసుకున్నారు. శ్రీనివాస చక్రవర్తి గారి ఇంటి ప్రహరీ గోడ పునాదిలో ఒక ఇనపెట్టెలో ఈ ఈ వాళ్ళు చేసిన సమాచారం అంతా డాక్యుమెంట్ చేసిన వివరాలన్నీ రాసినటువంటి వివరాలు దాంట్లో పెట్టి ఆ పునాదిలో పాతి పెట్టారు. తర్వాత ఎప్పుడో ఈ మనవడు ఇల్లు ఆయన వాటాకు వచ్చింది, పెద్దల ఆస్తులు పంచుకుంటారు కదా, వచ్చినప్పుడు ఈ ఇంటిని పునాదులు తీసి గోడకు పడిపోతుంది, బాగు చేయదలుచుకున్నారు. అక్కడే పెట్టె దొరికింది. ఈ పెట్టె ఏమిటని తెలిస్తే లోపల ఈ వివరాలు కనిపించాయి, వాళ్ళ తాతగారు వెళ్ళినట్టు. ఈ వివరాలు కనిపిస్తే బ్రిటిష్ ఆర్కైవ్స్కి వీళ్ళు వెంటనే కనుక్కున్నారు. అవును, వాళ్ళ దగ్గర ఈ డాక్యుమెంట్ ఉన్నది కనుక ఈ డాక్యుమెంట్ ఇప్పుడు ఏమని రాసుకున్నారో ఇది కరెక్టే కనుక ఇవి చదివితే మనకు ఆ శంబలా నగరానికి వీళ్ళు వెళ్ళటానికి ప్రయత్నించారు, గడప దాకా వెళ్ళి వచ్చేసారు అనేది తెలుస్తుంది. ఇలాంటిది. అదే కాక ఈ మధ్యన మధ్యప్రదేశ్లో సంబలా నగరం అనే శంబల దాని పేరే, ఆ సంబాల్ అనే ఊరుంది. ఆ సంబాల్ అనే ఊర్లో అసలు ఒకప్పుడు అన్ని దేవాలయాలు బావులు ఉండేవట, ప్రత్యేకమైన బావులు. ఆ బావులన్నీ ఉంటే ఏదో ఒక బావిలోంచి దారి అక్కడికి. ఆ బావి ఉంటే అవన్నీ ఇతర మతస్థులు వచ్చేసి ఆక్రమించుకుని అన్ని మసీదులు అవన్నీ కట్టేస్తే ఇప్పుడు వాళ్ళ చీఫ్ మినిస్టర్ అవన్నీ పగలగొట్టి అవన్నీ తీయిస్తున్నారు. కింద నుంచి ఆలయాలు, రకరకాల కూపం అంటే బావులు బయటపడుతున్నాయి. ఇదే సంబలా నగరం అని వాళ్ళ విశ్వాసం. అక్కడ ఒక ఆలయం కూడా ఉంది, ఆలయంలో వాళ్ళ పూజలు కూడా చేసుకుంటారు. అవన్నీ చేస్తున్నారు, అవి బయటపడ్డాయి, అక్కడ చేస్తున్నారు. కనుక మధ్యప్రదేశ్లో సంబాల్ అనే ఒక నగరం ఉంది, హిమాలయాల దగ్గర కైలాస పర్వతం దగ్గర సిద్ధాశ్రమం సంబలా నగరం ఉంది, ఇవి 2 కనిపిస్తున్నాయి. ఇంకా ఒరిస్సాలో సంబల్పూర్ అని ఒక ఊరు ఉంది. ఈ సంబల్పూర్ మేము కూడా కొన్నాళ్ళు ఉన్నాం, నా ఎంఎస్సి మ్యాథమెటిక్స్ సంబల్పూర్ యూనివర్సిటీ నుంచే. అక్కడ ఆ సంబల్పూర్లో ఇదే అసలైన సంబల అని ఒక వాదన ఉంది. అక్కడ అసలు ఆల్రెడీ ఆయన తరం వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే పాపం మితిమీరిపోతుందో, యుగాంతం ఎప్పుడవుతుంది, ఎప్పుడైతే పాపం విపరీతంగా పెరిగిపోతుందో అప్పుడు కదా వస్తాడు. పాపాలు ప్రస్తుతం ఎంత పెరిగిపోయి ఉన్నాయి, వస్తున్నాడని ఒక నమ్మకం అక్కడ. కనుక అది అక్కడ ఆయన ఆల్రెడీ వచ్చేసాడు, ఆయన శక్తి వచ్చేసింది అని అక్కడ కూడా ఇప్పటికీ నమ్మకంగా వెళ్ళి తపస్సు చేసుకునే ఋషులు ఉన్నారు ఈనాటికి. అక్కడ కూడా ఒక కొండ, ఆ కొండ మీద బూఢారాజా పహాడ్ అని అక్కడ ఒక శివాలయం, అక్కడ లోపల ఒక పెద్ద గుహ. కొండ మీద శివాలయం కాకుండా అక్కడ అగస్త్యుడు ఇక్కడ తపస్సు చేసుకున్నాడు అని చెప్పేటటువంటి ఒక పెద్ద గుహ, అక్కడ ఒక శివలింగం ఉన్నాయి. ఆ గుహ ఎక్కడ పోతుందో తెలియదు, అలాంటి ఉన్నాయి ఇప్పటికీ అక్కడ. అవన్నీ మేము చూసాం, కానీ ఆ గుహ లోపలికి దూరే ప్రయత్నాలు చేయలేదు, బయట వరకు వెళ్ళి వచ్చేసాం అనమాట. ఇవన్నీ ఉన్నాయి. అక్కడ సమలేశ్వరి మాత అని ఒక శక్తిపీఠం ఉంది ఆ సంబల్పూర్లోనే. ఇవన్నీ తార్కాణాలు, ఈయన వస్తారు అనేదానికి, ఆయన ఈ ప్రాంతం హిస్టరీ కరెక్టే అనేదానికి. ఇది కాకుండా కల్కికి ఒకే ఒక ఆలయం జైపూర్లో ఉంది. జైపూర్లో హవా మహల్ అంటారు, తెలుసు కదా, పెద్ద బాగా పేరున్న చారిత్రక ఇది మహల్. అదే గల్లీలోనే కొంచెం ముందరకు వెళ్తే అక్కడ
ఆ, ఆనాటి జైపూర్ మహారాజు కట్టించిన కల్కి ఆలయం ఉంది. హ్మ్. అక్కడ ఒక గుర్రం మీద కల్కి వస్తాడు అని ఆ గుర్రం అది ఉన్నాయి ఇంకా. ఓకే. వాళ్ళ నమ్మకం ఏంటి, ఆ గుర్రం కాలి గిట్ట దగ్గర ఒక హోల్ ఉంటుంది, ఇంత హ్మ్. ఇంత హ్మ్. ఇంత ఇంత బొక్క ఉంటుంది. హ్మ్. ఆ బొక్క కొంచెం కొంచెం పూడుతోందిట. ఓకే. అది మొత్తం పూడేసరికి కల్కి కలికి వచ్చేసి వస్తాడు. హ్మ్. చేస్తాడు అని. కల్కి తెలియదు కదా. ఆలయంలో మాత్రమేమో మహావిష్ణువు శయనించిన అనంత శయన విగ్రహం కనిపిస్తుంది అంతే, హ్మ్. అది మనకి పటం. ఇక్కడేమో గుర్రం ఉంటుంది. హ్మ్. ఈ గుర్రం మీదకి వచ్చి ఆయన ఎక్కి ఏ, దుష్ట సంహారం చేస్తాడు అని చెప్తారు. ఓకే. అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, ఆ బొక్క ఎప్పుడు పుడుతుంది అని వాచ్ హ్మ్. చేసుకుంటూ ఉంటారు. ఇది కల్కి. ఓకే అమ్మ.